హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ డే 2 ట్రేడింగ్ అయితే నేను కొన్ని చేశాను పొజిషన్. ఎస్పెషల్లీ సిల్వర్ చాలా దారుణంగా ఒక 3000 పాయింట్స్ అయితే మనకి కరెక్ట్ అయింది. నిన్న మనం గుర్తుంది కదా, నేను ఒక 1,60,000 సిఈ పొజిషన్ ఒకటి సెల్ చేశాను నవంబర్ సిరీస్. అందులో ఒక 6,400 ప్రాఫిట్ రన్ అవుతూ ఉంది. నేను ఏం చేశానంటే దీన్ని ఒక 5,000 ప్రాఫిట్కి లాక్ చేసి 1,55,000 దానికి సెల్లింగ్ చేశానండి. అది కూడా ఒక 2,000 ప్రాఫిట్లో ఉంది. ఇది 5,000 రాగానే బుక్ అవుతుంది. ఒకవేళ 7,000కి వెళ్ళిందంటే నేను 6,000 ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో 5,000 ప్రాఫిట్ అయితే రియలైజ్డ్ ప్రాఫిట్ మనకైతే బుక్ చేసాము. అండ్ ఈ ఫెబ్ సిరీస్ది 23,000 లాస్లో అయితే రన్ అవుతుంది. నాకు ఏం బెంగలేదండి దీనివల్ల, బికాజ్ నా టార్గెట్ 2,30,000. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. మహా అయితే క్యారీ ఫార్వర్డ్, ఇప్పుడు ఫెబ్లో నాకు లాస్ వచ్చింది అనుకోండి, నేను ఏప్రిల్ సిరీస్ది క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. క్యారీ ఫార్వర్డ్ అప్పుడు ఒక 1,000 రూపీస్ అటు ఇటులో మనకి ఆర్బిట్రేజ్లో పోతుంది. ఆ 5,000 రూపీస్ అది నేను చాలా డేస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నేను మొన్న 4+2 7,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ 5,000 ప్రాఫిట్ అయితే లాక్ చేశాను. సో ఈ విధంగా మనం ఇక్కడ మన ప్రాఫిట్లు అయితే మనం ఎంతో కొంత తీసుకుంటూ వెళ్తాం కాబట్టి నాకు అది లాస్ అయితే ఉండదు. సో అండ్ నేను పొజిషన్లో నేను 90,000 అని చెప్పానండి. ఇది సిల్వర్ ఎమ్ పొజిషన్కి 1.5 lakhs కావాలి, ఎందుకంటే ఒక 2% చార్జెస్ పెంచారు. సో 1,50,000 అరౌండ్ మనకి కావాల్సి వస్తుంది ఒక 5 kg ఆఫ్ సిల్వర్ ఫ్యూచర్ క్యారీ చేయడానికి. అండ్ అంతేనండి. క్యాష్లో ఇది ఇంట్రాడే స్కాల్పింగ్ చేశాను, కానీ నేను లాస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ₹0.5 లాస్ తీసుకున్నాను. 414 రూపీస్ లాస్ అయితే వచ్చింది. అంతేనండి. ఈ పొజిషన్ అయితే 5,000. ఒకవేళ 7,000కి వెళ్తే 6,000 అలాగా దీన్ని ట్రయల్ చేసుకుంటూ 5,000 అయితే లాక్ చేశారు. అండ్ మనం 1,55,000కి సెల్లో మంది కంటిన్యూ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా రిక్వెస్ట్లు కానీ ఉంటే చెప్పండి. ఏమైనా మేము స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా నేను వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. నేను ఏ పొజిషన్లో ఎంటర్ అవుతున్నాను, ఏ పొజిషన్లో ఎగ్జిట్ అవుతాను, నా లెవెల్స్ ఏంటి అవన్నీ. అండ్ సిల్వర్ లెవెల్స్ అడిగారు కొంతమంది. లెవెల్స్ నేను ట్రాక్ చేస్తున్న లెవెల్స్ అయితే ఇవ్వండి, చూడండి మీరు ఇక్కడ. 143 దగ్గర, 143K దగ్గర నేను మళ్ళీ యావరేజ్ చేస్తాను. 136K దగ్గర యావరేజ్ చేస్తాను. 126K దగ్గర యావరేజ్ చేస్తాను. 114 దగ్గర మళ్ళీ యావరేజ్ చేస్తాను. ఇవి నేను తీసుకుంటున్న లెవెల్స్ అండి. ఇవి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ మీరు కొంచెం క్లోజ్గా మానిటర్ చేయొచ్చు. ఓకే, ఇవి నా లెవెల్స్ అండి. నేను ఇక్కడ సిల్వర్ మిక్స్ చేస్తాను కదా, ఇందులో మీకు లాస్ కనిపిస్తుంది 30,000. బట్ దాన్ని కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను యావరేజ్ చేసుకుంటాను ఇది. థ్యాంక్ యూ అండి. అండ్ ఒకటైతే